హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అప్డేట్ వచ్చేసి ఐజీఐ ఏవియేషన్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో లోడర్స్ అలాగే గ్రౌండ్ స్టాఫ్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇంకా అఫీషియల్ నోటిఫికేషన్లోకి వెళ్ళి ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు అయితే అప్లికేషన్ చేసుకోండి. ఇక్కడ చూడొచ్చు వ్యూ అడ్వర్టైజ్మెంట్ ఇంగ్లీష్ దాని మీద పైన వస్తే అఫీషియల్ నోటిఫికేషన్ ఈ విధంగా అయితే మనకు ఇంటర్ఫేస్ అయితే రావడం జరిగింది. చూడొచ్చు ఐజే ఏవియేషన్ సర్వీస్ లిమిటెడ్ నుంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది. పోస్ట్ డేట్ వచ్చేసి 10/6/2025 అయితే రావడం జరిగింది. మనకైతే కొంచెం లేట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. కాబట్టి మీకైతే అప్డేట్ అయితే ఇస్తున్నాను. ఈ పోస్టులకు ఆన్లైన్లో మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి. ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నారంటే గ్రౌండ్ స్టాఫ్ అలాగే లోడర్స్ సంబంధించినటువంటి పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇంకా క్వాలిఫికేషన్ కూడా డిస్కషన్ చేద్దాం. ఇంకా క్వాలిఫికేషను ఇంకా ఏజ్ లిమిట్ వచ్చేసి గ్రౌండ్ స్టాఫ్ వచ్చేసి 12th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 30 years మధ్యలో ఏజ్ కలిగి ఉన్నవారు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇంకా అలాగే మనకు శాలరీ వచ్చేసి 25,000 నుంచి స్టార్టింగ్ శాలరీ అయితే ఉంటుంది. అలాగే వేకెన్సీ విషయానికి వస్తే 1017 అయితే ఉండడం అయితే జరిగింది. కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు అయితే అప్లికేషన్ చేసుకోండి. ఇంకా లోడర్స్ పోస్ట్కి వచ్చేసి ఓన్లీ మేల్ వాళ్ళు మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి. దీనికి కేవలం 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. 20 to 40 years మధ్యలో ఏజ్ ఎవరైతే కలిగి ఉంటారో వారైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే శాలరీ విషయానికి వస్తే 15,000 నుంచి స్టార్టింగ్ శాలరీ అయితే ఉంటుంది. దీనికి మొత్తం వేకెన్సీ వచ్చేసి 429 అయితే భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్లో. అలాగే గ్రౌండ్ స్టాఫ్ అప్లికేషన్ చేసుకునే వాళ్ళు మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కూడా అప్లికేషన్ అయితే చేసుకోవడానికి చాయిస్ అయితే ఉంది. ఇంకా అలాగే లోడర్స్ వాళ్ళకి వచ్చేసి ఓన్లీ మేల్ వాళ్ళు మాత్రమే అప్లికేషన్ చేసుకోవడానికి చాయిస్ ఉంది. మళ్ళీ కామెంట్ సెక్షన్లో ఫీమేల్ అని అడగకండి. ఈ నోటిఫికేషన్కి ఏ విధంగా సెలక్షన్ ప్రాసెసింగ్ ఉంటుందంటే ముందుగా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అదే ఎగ్జామ్ సిలబస్ వచ్చేసి చూడొచ్చు ఇక్కడ స్క్రీన్ పైన రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది 4 పార్ట్లు అయితే మనకైతే క్వశ్చన్లు అయితే అడగడం జరుగుతుంది. ముందుగా జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. రీజనింగ్ అండ్ ఆప్టిట్యూడ్ కలిపి 25 క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఇంకా ఏవియేషన్ నాలెడ్జ్ ఇంగ్లీష్ నుంచి వచ్చి 25 క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. మొత్తం 90 మినిట్స్ అయితే ఎగ్జామినేషన్ టైం అయితే ఉంటుంది. టోటల్ వచ్చేసి 100 మార్క్స్కి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ ఎగ్జామినేషన్‌లో ఎలాంటి నెగెటివ్ మార్క్స్ అయితే లేవు. ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం దేర్ విల్ బి నో నెగెటివ్ మార్కింగ్ అని ఉంది. అంటే మనకు ఎలాంటి నెగెటివ్ మార్కులు అయితే ఈ ఎగ్జామినేషన్‌కి అయితే లేవు. ఇంకా అలాగే ఎగ్జామ్ లాంగ్వేజ్ వచ్చేసి హిందీ ఆర్ ఇంగ్లీష్‌లో మాత్రమే కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి చూడొచ్చు 350 గ్రౌండ్ స్టాఫ్‌కి అప్లికేషన్ చేసుకునే వాళ్ళు కట్టాలి. అలాగే లోడర్స్‌కి అప్లికేషన్ చేసుకునే వాళ్ళు 250 కడితే సరిపోతుంది. అలాగే ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి చూడొచ్చు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకు విశాఖపట్నము, ఇంకా హైదరాబాద్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దగ్గరనే కాబట్టి ప్రతి ఒక్కరైతే అప్లికేషన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి పోస్టులకైతే కాంపిటీషన్ అయితే చాలా తక్కువైతే ఉంటుంది. ఇంకా ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలంటే ఆన్‌లైన్‌లో మనకు చూడొచ్చు ఇక్కడ ఇచ్చినటువంటి వెబ్‌సైట్ కొట్టి లాగిన్ అయ్యి అప్లికేషన్ అయితే చేసుకోవడానికైతే చాయిస్ అయితే ఉంది. ఇంక ఇంపార్టెంట్ డేట్స్ విషయానికొస్తే చూడొచ్చు స్టార్టింగ్ డేట్ అయితే ఇచ్చలేరు. కాబట్టి ఎండింగ్ డేట్ అయితే మనం డిస్కస్ చేద్దాం. 21 సెప్టెంబర్ 2025 వరకైతే చాయిస్ అయితే ఉంది. ఈ మంత్ 21st వరకైతే చాయిస్ అయితే ఉంది. అప్లికేషన్ చేసుకునే వాళ్ళు ఈ డేట్ లోపు అప్లికేషన్ అయితే చేసుకోండి. ఇంక అలాగే పూర్తి సెలక్షన్ ప్రాసెసింగ్ విషయానికొస్తే చూడొచ్చు ముందుగా రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మనం అప్లికేషన్ చేసినటువంటి పోస్టులను బట్టి నువ్వు గ్రౌండ్ స్టాఫ్ అప్లికేషన్ చేసుకున్నావంటే రిటర్న్ ఎగ్జామ్‌తో పాటు ఒక చిన్న ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా అలాగే లేదు లోడర్స్‌కి మాత్రమే అప్లికేషన్ చేసుకునే అన్న వాళ్ళకు ఎలాంటి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం లేదు. ఓన్లీ ఎగ్జామినేషన్ ద్వారా మాత్రమే ఈ లోడర్స్ అనే పోస్టులకైతే సెలక్షన్ చేయడం జరుగుతుంది. ఇంకా అలాగే ఇంటర్వ్యూ అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో మాత్రమే ఉంటుంది. హిందీ లాంగ్వేజ్‌లో కూడా ఉంటుంది. మీది ఏది కంఫర్టబుల్ ఉంటే ఆ లాంగ్వేజ్ యూజ్ చేసుకోవచ్చు ఇంటర్వ్యూ దగ్గర. ఇంకా మనకు సెలక్షన్ ప్రాసెసింగ్ అనేది ఇంటర్వ్యూ ప్లస్ గ్రౌండ్ స్టాఫ్ అయితే ఎగ్జామినేషన్‌తో పాటు ఇంటర్వ్యూలో మార్కులు బట్టి సెలక్షన్ అయితే చేయడం జరుగుతుంది. ఇంకా అలాగే లోడర్స్‌కి అప్లికేషన్ చేసుకునే వాళ్ళకు కేవలము ఎగ్జామినేషన్‌లో వచ్చినటువంటి మార్క్స్‌ల బేస్ ఆధారంగా
మనకైతే రిక్రూట్‌మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ రెండిట్లో ఎవరికైతే మెరిట్‌లో అయితే మార్క్స్ అయితే వస్తాయో వాళ్ళకైతే జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ పోస్ట్‌లకైతే చాలా తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరైతే అప్లికేషన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఎయిర్‌పోర్ట్‌కి సంబంధించినటువంటి వేకెన్సీ. ఈ విధంగా అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరైతే అప్లికేషన్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్‌లుంటే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను.